ఐపీఎల్ 2026లో అదిరే ఆట తీరు కొనసాగిస్తూ వరుస విజయాలు సాధిస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఉత్కంఠపోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 175 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ మరో బంతి మిగిలుండగానే మ్యాచ్ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ చేసిన ఒక తప్పిదం ఆ జట్టు ఓటమికి పరోక్ష కారణమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ ఒక దశలో 12 ఓవర్లలో 3 వికెట్లకు 122 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే 16వ ఓవర్లో ఆట మలుపు తిరిగింది. అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో తొలి బంతిని టిమ్ డేవిడ్ ఎదుర్కొన్నాడు. మరో ఎండ్లో జితేష్ శర్మ ఉన్నాడు. అయితే తొలి బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ డేవిడ్ నిరాకరించాడు. తానే బ్యాటింగ్ చేసి సిక్స్లు కొడతాడు అనే ఉద్దేశంలో స్ట్రైక్ తన వద్దే ఉంచుకున్నాడు. కానీ ఆ తర్వాతి బంతి అతడు నటరాజన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మ్యాచ్లో ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. డేవిడ్ వికెట్ పడ్డాక ఆర్సీబీ బ్యాటింగ్ పట్టు కోల్పోయింది. వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ చేరిపోయారు. దీంతో ఒక దశలో ఈజీగా 200 రన్స్ చేసేలా కనిపించిన ఆ జట్టు చివరకు 175 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించింది. అదే 16వ ఓవర్ తొలి బంతికి డేవిడ్ సింగిల్ తీసి ఉంటే అతడు అవుట్ అయ్యేవాడు కాదు. దీంతో ఆర్సీబీ ఇంకా మెరుగైన స్కోర్ చేసేది. అప్పుడు గెలిచే అవకాశం ఎక్కువగా ఉండేది. కానీ డేవిడ్ చేసిన పని ఆర్సీబీ ఓటమికి పరోక్ష కారణమైంది. తాజా ఫలితంతో ఆర్సీబీ ఈ సీజన్లో రెండో ఓటమిని నమోదు చేసింది. ఆడిన 6 మ్యాచుల్లో 4గిట్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్లో నిలిచింది.